ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు మొదటి తిమోతియులకు వ్రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడు దేవుని యొక్క సేవకుడు అయిన పౌలు గారు వ్రాసిన ఈ యొక్క ఉత్తరము 2వ అధ్యాయం. ఈ పుస్తకంలో మనకు చాలా వివరంగా మన యొక్క ధర్మము గురించి చక్కగా వివరించి వ్రాస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా మన ధర్మం ఏంటి అనేది మనము పరీక్ష చేసుకోవడానికి చాలా సహాయము పడుతుంది. మొదటి వచనము, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి. ఎలాంటి భక్తి అండి? సంపూర్ణ భక్తి. మరి నేను ఎవరిని విమర్శించను, కానీ మన భక్తి సంపూర్ణంగా ఉన్నదా? సగం వరకే ఉందా? అప్పుడప్పుడు ఉందా? లేకపోతే అవసరం ఉన్నప్పుడు ఉందా అనే ఆ యొక్క పాయింట్స్ మనం ఆలోచన చేసుకొని స్వపరీక్ష చేసుకుంటే సంపూర్ణ భక్తిలో మనము కొనసాగలేకపోతున్నాము అన్న గొప్ప బాధ, వేదన కూడా ఉంది. సంపూర్ణ భక్తి లేదు మనలో. మాన్యత కలిగి. మాన్యత అంటే చాలా విలువైన మాట. ఆ గృహము లేకపోతే ఆ వ్యక్తి, ఆ ఉద్యోగి మాన్యత కలిగి ఉన్నాడు అని చెప్పవచ్చు. ఈ మాన్యత అనేది అందరికీ వర్తించదు. మంచివారు అంటము సహజంగా, మామూలుగా అంటారు, కానీ మాన్యత అనే మాట చాలా రేర్గా, చాలా అరుదుగా అనే మాట. కాబట్టి I exhort therefore the first of all supplications, prayers, intercessions, and giving of thanks be made for all me. ఎవరి కొరకు ఈ యొక్క మాన్యత కలిగి, సంపూర్ణ భక్తి కలిగి, నెమ్మదిగా సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు భక్తుడు ప్రభు. ఎవరి గురించి? వినేవారి గురించి కాదు. ఇది వినేవారు అంటే ఆడియన్స్ అందరూ. కానీ ఈ వాక్యము నెమరు వేసుకుంటూ, చదువుకుంటూ, ఇది నా జీవితానికి సంబంధించిందా అని పరీక్ష చేసుకున్న వారికి ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనది. నా బ్రతుకులో సంపూర్ణత కలిగిన భక్తి కావాలి, మాన్యత కలిగి నెమ్మదిగా జీవించాలి. ఏ హడావుడి లేకుండా, గొడవలు లేకుండా, దుఃఖము, వేదన ఇటువంటివి లేకుండా నేను నెమ్మదిగా, పీస్ఫుల్గా నేను బ్రతకాలి అనంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలట? ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఏ విశ్వాసి అయినా, ఏ పెద్దవారైనా, ఎవరైనా నేను సుఖంగా బ్రతకాలని కోరుకోడా? మాన్యతగా ఉండాలి అని కోరుకోడా? మరి నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి సమస్యలు లేకుండా సాగిపోవాలి నా బ్రతుకని ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అందువల్ల దానికి సంపూర్ణ భక్తి కావాలి. అందువల్ల మన బ్రతుకులో ఇటువంటి గుణలక్షణం కలిగిన జీవితము సాగిపోవాలి, ముందుకు వెళ్ళాలి అనంటే మన బ్రతుకులో ఏం కావాలి అనంటే విజ్ఞాపన ప్రార్థన కావాలి. విజ్ఞాపన ప్రార్థనలో మన కొరకే కాదు, ప్రార్థన చేసేది ఎవరి కొరకు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా వివరించబడుతుంది. రాజుల కొరకు,
రాజులు పరిపాలించే బాధ్యత చేపడుతూ ఉన్నాడు. ఎంతో కష్టమైన పని. ఆ పని చేయడానికి ఆయనకి జ్ఞానం కావాలి. ఆయనకి సంరక్షణ కావాలి. ఆయనకి కాపుదల భద్రత కావాలి. ఆయనకి సమస్తమైన ఐశ్వర్యం కావాలి. ఎందుకంటే ప్రజలకు సంపూర్ణమైన ఆయన క్షేమం కలగచేయాలంటే ఆయనకి ధనము ధాన్యము ఉండాలి. భూములు పండాలి. మంచి వర్షాలు నీరు కొరత లేకుండా ఉంటేనే సాధ్యమవుతుంది. అది దేవుని అనుగ్రహం ఉంటేనే కానీ వర్షము రాదు, పంటలు పండవు, అప్పుడు ఆహారం దొరకదు. అప్పుడు రాజు మరి ఏ బాధ లేకుండా పరిపాలన చేయగలడు. అందువల్ల రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ఆయనకి మంచి జ్ఞానము కావాలని, భయభక్తులు కావాలని, సృష్టికర్తను ఎరగాలని ప్రార్థన చేయాలి. అధికారులందరి కొరకు, అందరూ అధికారులు అనే ఆ యొక్క అధికారము కలిగి ఆ యొక్క సింహాసనము లేక సీట్లో కూర్చున్నారు అని అంటే అది దేవుని యొక్క అనుగ్రహమే. అందువలన ఆ యొక్క అధికారులందరికీ కూడా తమ కర్తవ్యము ఖచ్చితంగా నెరవేర్చున్నట్టు, వారు నిష్పక్షపాతంగా పనిచేయునట్టు, సోమరులు కాక చురుకుగా చక్కగా వారి యొక్క పని, ఏ పని నిమిత్తమైతే నిర్ణయించబడ్డాడో ఆ పని వారు ఖచ్చితంగా చేయనట్టు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేస్తే అక్కడ అధికారులు చక్కగా పని చేస్తారు. అన్యాయం జరగదు, పక్షపాతం జరగదు, నిర్లక్ష్యం ఉండదు, కుప్పలుగా ఫైల్స్ అన్ని పెండింగ్ ఉండవు. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజున అధికారుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత నీకిచ్చాడు. ఇక్కడ పరిపాలన బాగాలేదు అని అంటే ఇది నీ యొక్క అపజయమే అవుతుంది. అందువల్ల ఈ బాధ్యత క్రైస్తవులు లేక విశ్వాసులు, సేవకులు భుజమొడ్డి తీసుకోవాలి. హల్లెలూయా. యాచనలు, ప్రార్థనలు, యాచన అంటే అడుక్కోవడం. ఏంటంటే ఇలాగా 2 చేతులు పెట్టి భిక్ష అడుక్కోవడాన్ని యాచన అంటారు. ఎక్కడికి వెళ్ళాలి మనము యాచన? రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ మనం అడుగుతామా? నాకు ఆహారం కావాలి కొంచెం పెట్టండి అని అడుగుతామా? ఏం చేస్తాం మనము? యాచన మన ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళు వేసి ప్రభు పాదాల దగ్గర యాచన చేయాలి. అయ్యా, ఈ యొక్క దేశమును సంరక్షించు, ఈ దేశము నేను తెలుసుకునేటట్టు ప్రార్థన చేస్తున్నానయ్యా, నా దేశాన్ని రక్షించు. వారు నిన్నెరగక ఉన్నారు ప్రభువా, అవిధేయులుగా ఉన్నారు, తెలిసి తెలియక చేస్తున్న ఈ పాపాన్ని క్షమించయ్యా అని మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ పనిని నీకు అప్పగించాడు. నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యాచన, బతులాడుకోవాలి, ప్రభువుని అడగాలి, భిక్షమెత్తుకోవాలి. నాయనా, నీ దయ కొరకు వేడుకుంటున్నాను, నీ కృప కొరకు వేడుకుంటున్నాను, నీ కృప వర్షము నా దేశం మీద కుమ్మరించు. నేను ఒక గొప్ప వాక్యాన్ని ఒక సేవకులు చెప్తుంటే విన్నాను. ఈ దేశము నుండి ఇతర దేశాలకు, అమెరికాకు డాక్టర్స్ని పంపించాము, ఇంజనీర్స్ని పంపించారు, సైంటిస్ట్ని పంపించారు, కంప్యూటర్స్ ఎక్స్పర్ట్స్ని పంపించారు. అందరినీ పంపించి స్పాన్సర్ చేశారు మీరే. అందువల్ల మాకు వైద్యము నిపుణులు దొరుకుతూ ఉన్నారు. గొప్ప గొప్ప పనులు మా యొక్క కంపెనీలో చేస్తూ ఉన్నారు. అదంతా కూడా ఇండియా వలనే. మీరు సేవకులను కూడా పంపించబోతూ ఉన్నారు. మీరు మిషనరీస్ని ఇక్కడి నుంచి సిద్ధపరిచి ట్రైన్ చేసి పంపించబోతున్నారు. ఇది మీ బాధ్యత, ఇది మీరు ఖచ్చితంగా చేస్తారు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Let this prophecy may be fulfilled. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆశ, ప్రభు ఎదురు చూస్తున్నాడు అని చెప్పి ఉన్నాడు. ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయా దేశాల్లో
దైవ సేవకులు కావాలి, సువార్త ప్రకటించేవారు కావాలి అని ప్రభు ఎదురు చూస్తున్నాడు అని. ఎంత బాగుంది! దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, జ్ఞాపకం ఉంచుకుంటావా? ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, నీవు గ్రహించావా? ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, అర్థం చేసుకున్నావా ఏ పని కోసమో? ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. కృతజ్ఞతాస్తుతులు దేనికి? ఆ ప్రభు నిన్ను రక్షించినందుకు, ఆ ప్రభు నీకు ఒక కుటుంబముని ఇచ్చినందుకు, ఆ ప్రభు నీ గర్భము తెరిచి నీకు బిడ్డల్ని ఇచ్చినందుకు, ఆ ప్రభు అనుదినము నిన్ను పోషించుచూ ఉన్నందుకు, ఆ ప్రభు నిత్యము నిన్ను సంరక్షిస్తూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దైవ లేఖనాలు, ఈ పరిశుద్ధ గ్రంథమును నీ చేతిలో పెట్టిన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మర్మములు తెలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం ఇది. ఈ గొప్ప భాగ్యము దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యము నీకు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు కదా, నీ భాషలోనే చదువుకుంటున్నావు. హల్లెలూయా! ఎంతటి భాగ్యం ఇది! ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇది. ఏం చేస్తున్నాం మనం? మన బాధ్యతల్ని గుర్తెరగక ఉన్నాం. కుళాయిలో ఏం చేస్తారో తెలుసండి? ఎవరి మట్టుకు వారికి ఫాస్ట్గా పనులు అయిపోవాలి కాబట్టి, ఎవరి మట్టుకు వారికి నీళ్లు త్వరగా నింపుకోవాలి కాబట్టి, నా బిందె ముందు, నా బిందె ముందు అని దెబ్బలాడుకోవడమే ఎక్కువైపోతుంది. ఇంకా ఆ గొడవలు ఎంత రచ్చకెక్కుతాయంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోతాయి. ఈరోజు నా అర్థం చేసుకుంటే ఎందుకు ఇంత గొడవలు వస్తున్నాయంటే, ఎందుకు వస్తున్నాయండి? ఎందుకు? మనము ఎంత ఉన్నతమైన వారము అనే విషయాన్ని ఎరగక, మన బాధ్యత ఏమో ఎరగక మనము ఏం పడుతున్నాము? ఇరుకున పడుతున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడే గొప్ప ఆధిక్యత, ప్రభువుతో సరాసరిగా మాట్లాడి మన ప్రజల యొక్క, మన అధికారుల యొక్క, మన రాజుల యొక్క అవసరాల నిమిత్తము ప్రార్థించుటకు, చెప్పుటకు, విన్నవించుకొనుటకు, అడిగి సంపాదించుకొనుటకు ప్రభు నీకు ఆధిక్యత ఇచ్చాడు. ఇది ఎంత ధన్యకరమైన జీవితమో అర్థం చేసుకున్నారా? అందువల్ల ప్రార్థన చేసేటప్పుడు నీ గురించే ప్రార్థన చేయకూడదు. ఏం చేస్తామండి మనం? నా పెద్ద కొడుకుని దీవించు, చిన్న కొడుకుని దీవించు, నా పెద్ద కూతుర్ని దీవించు, చిన్న కూతుర్ని దీవించు, వాళ్ళకి ఈ మార్కులు రావాలి, వాళ్ళకి ఈ సీటు రావాలి, వాళ్ళకి ఇది కావాలి, అది కావాలి. ఇదే మన యొక్క ప్రార్థన. ప్రభు ఏమని చెప్తున్నాడు? ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు? ఆ బాధ్యత మనము చేస్తున్నామా అని ఆలోచన చేయాలి. ఇలా చేస్తే ఎలా చేయాలటండి? ఫర్ కింగ్స్ అండ్ ఫర్ ఆల్ దట్ ఆర్ ఇన్ అథారిటీ. ఎలాంటి ప్రేయర్స్ అండి? సప్లికేషన్ అనగా దేవుని సన్నిధికి వెళ్ళి మనము అడిగి అర్థించుకోవడం. ఇంటర్సెషన్, విజ్ఞాపన. థ్యాంక్స్ గివింగ్, వారి కొరకు, మన కొరకు, మన జీవితంలో జరిగిన వాటి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఫర్ ఆల్ ద కింగ్స్ అండ్ ఫర్ ఆల్ ద అథారిటీస్, దట్ వీ మే లీడ్ ఏ క్వైట్ and peaceful life in all godliness and honesty. నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన మాన్యత, సుఖంగా బ్రతకడానికి. ప్రభు నమ్ముకున్న బిడ్డలకి ఏమైనా లేమి కలుగుతుందంటారా?
వాళ్ళు బాధలు పడిపోతున్నారంటారా? సర్వ సమృద్ధిని ఇచ్చే దేవుడు. దేవుని మీద ఆధారపడిన వారికి, వారి కర్తవ్యం వారు ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నవారికి, సోమరులకు కాదు, ఏమవుతుంది? సర్వ సమృద్ధి అయిన అన్నీ ఇస్తాడు. ప్రభువును సంపాదించుకో, అన్నీ నీకు వెంబడిస్తాయి. ఎంత సీక్రెట్ అండి! ఆయన చేతిలో ధన ఘనతలు ఉన్నాయి, సకలమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన చేతిలో జీవం ఉన్నది, ఆయన చేతిలో పరలోక రాజ్యం ఉన్నది. కాబట్టి ఆ ప్రభువుని మనము అంత చులకనగా తీసుకోవడానికి వీల్లేదు. ఆలోచన చేద్దాం. ఇట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. నువ్వు అందుకుంటావా? ఆలోచన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించునుగాక.